ఈ ఎన్నికలు బీజేపీకో కాంగ్రెస్కు జరుగుతున్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు నాథరామ్ గాడ్సేకి గాంధీజీ మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కావు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. రాజ్యాంగాన్ని మార్చేయాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ వద్దు, ఉద్యోగాలు వద్దు, పబ్లిక్ సెక్టార్ వద్దు, అభివృద్ధి వద్దు అంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. బీఆర్ఎస్ పార్టీ అయితే సచ్చిన పాములక కింద పడ్డది. మా అన్న పగటి కళలు అంటాడు. అందరికీ రాత్రి కళలు వస్తే ఆయన పగటి కళలు వస్తున్నాయి. ఈ మధ్యలో మళ్ళోసారి ముఖ్యమంత్రి అవుతాడంట. సెక్రటరియట్ నేనే కట్టిందా అంటాడు. నువ్వు కట్టిన వాస్తవమే. నీ క్యాబినెట్లో అందరూ పోచారం శ్రీనివాసరెడ్డి లేకుండా ఉన్నారు కదా. ఏం చెప్పినా సపోర్ట్లు కొట్టి తీర్మానం పాస్ చేసేటోళ్ళు. నిన్న ఢిల్లీ పోలీసు వచ్చారు, మార్ఫింగ్ చేసారు మీరు అని ముఖ్యమంత్రికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినా అటల్ బిహారీ వాజ్పేయి మాట్లాడింది ఆ రోజులలో ఉంది. ఎల్కే అద్వానీ మాట్లాడిన రిజర్వేషన్ మీద ప్రధానమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడింది. 5 సంవత్సరాల ముందు రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పిన అమిత్ షా కానివ్వండి, ప్రధానమంత్రి ఇప్పుడున్న ప్రధానమంత్రి 5 సంవత్సరాల ముందే చెప్పిండు. ఈసారి కనుక భారతీయ జనతా పార్టీ అబ్కే బార్ 400 పార్, 400 పార్ అవుతుందో నాకు అర్థమవుతలేదు. అంటే 400 సీట్లు వస్తాయి. రాజ్యాంగాన్ని మార్చేయవచ్చు. 2/3 మెజారిటీ కనుక ఉంటే రిజర్వేషన్ తీసేస్తాం. తర్వాత పబ్లిక్ సెక్టర్ని ప్రైవేట్ చేస్తాం. 2 కోట్ల ఉద్యోగాలు ఇయ్యం. ఈ దేశానికి ఆదాని అంబానీకి అంటగడతాం. చైనా ఒక దిక్కించి భారతదేశం భూభాగంలో చొరబడితే జై శ్రీరామ్ అనుకుంటా, కానీ రాముని ముంగట పెట్టి ఇంత ఒక ప్రధానమంత్రి మాట్లాడే మాటలు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో వస్తే మీ పుస్తెలు అమ్మి ముస్లిం సోదరులకు పెడతారు. అది ప్రధానమంత్రి రెచ్చగొట్టే భాష. ఒక ప్రధానమంత్రికి అటువంటి మాట్లాడేది సరికాదు. ఈసారి మామూలు గెలిపియండి. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ఉండదు అనేది ఆయన మాట్లాడారు. ఇంకో ఆయన మన కిషన్ రెడ్డి అట్లా చెప్పలేదు, ఇవో ఈ విధంగా చెప్పిండని ఆయన చేస్తారు. ఇవాళ ముఖ్యమంత్రితోటి వస్తూ మాట్లాడుతూ 15వ తేదీ 2 లక్షల రుణమాఫీ ఎట్ ఏ టైం చేస్తామని కార్యకర్తలు ఇంటికి తిరిగి చెప్పాలి. మీరు ఏం భయపడవద్దు, నేను మాట ఇచ్చిన 600 15 ఆగస్టు రోజు 2 లక్షల రుణమాఫీ అయిపోతుంది. ఈసారి 14 సీట్లు కనుక మనం గెలుచుకుంటే దేశ ప్రధాని రాహుల్ గాంధీ ఇతడు ప్రజాస్వామ్యంగా ఉంటుంది. ఇటు గాంధారి ఆ ఏరియాలలో బాన్స్వాడలో పోడు భూముల సమస్య పోవాలంటే, గిరిజన రైతులకు పట్టాలు రావాలంటే, 2 లక్షల రూపాయలు రుణమాఫీ కావాలంటే భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయవద్దనేది అభిప్రాయం. ఇంత సారా కూర కారకు పోచారం శ్రీనివాసరెడ్డి ఇచ్చే ఓటుకు 5,000కు మీరు కనుక ఆషామాషిగా ఈ ఎన్నికలు అనుకుంటే ఇది చాలా ప్రమాదకరమైన ఎన్నికలు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగానే 30 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధం ఉన్నాం. అనేక ప్రాజెక్టులు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటేయండి. బిజినెస్ మ్యాన్ అయిన బీబీ పటేల్ని పారదోలండి. పనిచేసే మన అభ్యర్థి సురేష్ శెట్కర్ని గెలిపియండి.